నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా కన్నా శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పువాడును విప్పుటకు నేను పాత్రుడను కాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను. సూపర్ సూపర్. అదోసారి ఇంటికి క్లాస్ రైట్, వెరీ గుడ్. ఎవరండి? బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి అందరికీ తెలుసు. కలర్ఫుల్గా ఉన్నాడు, చాలా కలర్ఫుల్గా ఉన్నాడు బాబు, చాలా కలర్ఫుల్గా ఉన్నాడు. చెప్పురా, చెప్పు చెప్పు చెప్పు. ఉంటాడు ఉంటాడు, అందరూ ఉంటాడు, పట్టుకుంటాడు. చెప్పు చెప్పు. నా అన్నదమ్ములు నేను మిమ్మను నా తల్లి నా యాకోబు ప్రాణంతో కాపాడటకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడే ఉండు, 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 అక్కడే ఉండాలి. ఓకే, ఉండు, అక్కడే ఉండు. ఎవరు? ఆయన చెప్పండి అండి, మీరు కూడా చెప్పండి. ఎవరండి? యోసేపు. యోసేపు తన అన్నలు తనని చంపాలని ప్రయత్నం చేసిన తప్పించుకొని, యోసేపుకి అంత కలర్ఫుల్ డ్రెస్ ఎందుకు వేసారు చెప్పండి ఎవరైనా? రైట్. కాబట్టి యోసేపు యొక్క క్వాలిటీస్ని ఎంత వాళ్ళు స్టడీ చేసి ఆ కాస్ట్యూమ్లో వాళ్ళు వేసుకున్న బట్టల్లో దాన్ని ఉండేటట్టుగా చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ క్యారెక్టర్ మీకు చూడగానే అర్థమైపోవాలి ఇప్పుడు, కానీ చెప్పొద్దు, ఎవరు చెప్పకండి, పాప ప్లే చేస్తుంది. చెప్పరా. నువ్వు పోయిన నిమిషాన నన్ను కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండు. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ 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 సూపర్. ఆ పోర్షన్ చాలా వరకు 80% తనకి ఇచ్చిన పోర్షన్ తను చెప్పేసింది. లాస్ట్లో కొంచెం మర్చిపోయింది, కానీ ఆ వయసులో అయితే మేమైతే అసలు ఏం చేసేవాళ్ళం కదా. మనలో చాలా మందికి ఇప్పుడు చెప్పండి ఎవరండి? ఎస్తేరు. రైట్. పైన కిరీటం చూడగానే మనకు గుర్తు చేస్తుంది. తన డ్రెస్ చూడండి ఎంత చక్కగా చేసుకుందో. తను చాలా కష్టపడి 3 రోజుల నుంచి డైలాగ్ ప్రాక్టీస్ చేసి సూపర్ సూపర్ నాన్న, సూపర్ సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ రైట్, ఎలా వచ్చింది. రైట్. ఎస్తేరు ఒకసారి చప్పట్లు కూడా అందరూ పెంచుకుంటూ వచ్చేసాడు. ఎస్తేరు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయింది. దేవుడు అందరూ బాగా గమనించండి, అందరూ బాగా గమనించండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది కొంచెం కష్టం, మీకు ఇది కొంచెం కష్టం. రైట్ నా చెప్పు. సిసరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చును. అక్కడ పైకి రా, పైకి రా, చిన్నగా ఉండు, అక్కడే ఉండాలి 2 minutes. ఎవరండి? దెబోరా. దెబోరా గురించి తెలుసా మీకు? దెబోరా ఫస్ట్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఫిమేల్ జడ్జి అంటారు. న్యాయాధిపతుల్లో ఫస్ట్ ఫిమేల్, అంటే ఒక స్త్రీగా న్యాయాధిపతులు ఎవరు లేరు. దెబోరా మొట్టమొదటి న్యాయాధిపతి, ఒక స్త్రీ. తను న్యాయాధిపతి మాత్రమే కాదు, తను ఒక మిలిటరీ లీడర్ కూడా. ఇశ్రాయేల్ సైన్యాన్ని మొత్తాన్ని కనానీయుల మీద యుద్ధం మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఉత్తేజకరమైనటువంటి వాతావరణాన్ని తను క్రియేట్ చేసింది దెబోరా ఆ క్యారెక్టర్. అది పాత నిబంధనలో దెబోరాకి చాలా ప్రాముఖ్యమైన స్థానం ఉంది.
తన డ్రెస్ కానీ తను చాలా వరకు అంతవరకు మ్యాచ్ చేసింది. రైట్ మా రైట్ థ్యాంక్ యూ అందరూ మార్చుకోండి. క్యారెక్టర్ నెక్స్ట్ క్యారెక్టర్ మీకు దాని మీద ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమింపవలెను. రైట్ వెరీ గుడ్. ఉండు ఎవరు మోషే ఆ చేతిలో పట్టుకున్నాడు. ఏంటది? 10 ఆజ్ఞలు నెంబర్ వేసి మరీ పట్టుకున్నాడు. 10 ఆజ్ఞలు 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు మోషే గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మోషే లేకుండా బైబిల్ని మనం అసలు ఊహించలేము. ఇజ్రాయేల్ ప్రజల జీవితంలో మోషే పాత్ర చాలా గొప్పది. మోషే నాయకత్వం అనేది మనకు సంఘానికి మాదిరికరం, మన వ్యక్తిగత జీవితానికి కూడా మాదిరికరంగా ఉంటుంది. మోషే నుంచి ఎక్కువ మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ మీకు ఎవరికైనా ఉంటే చెప్పండి. ఓపిక, సహనంగా ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజలు విసిగిస్తూనే ఉంటారు, చాలా వరకు తను ఇబ్బంది పెడుతూనే ఉంటారు. అయినా కూడా మోషే ఎక్కడ సహనం కోల్పోడు. దేవుని ఉగ్రత నుండి మోషే అడ్డుపడతానే ఉంటాడు. ఇజ్రాయేల్ ప్రజల మీద దేవుని ఉగ్రత రానికుండా మోషే అడ్డు తగులుతూనే ఉంటాడు. దేవా ఈసారి క్షమించు వాళ్ళని, దేవా ఈసారి వాళ్ళని క్షమించు, దేవా ఈసారి వాళ్ళని క్షమించు, వదిలే. అందుకే గొప్ప నాయకుడు మోషే. ఇజ్రాయేల్ ప్రజల్ని దాదాపుగా చాలా వరకు కనాన దేశం దాదాపు 70% వరకు నడిపించేశాడు. అటువంటి గొప్ప నాయకుడు మోషే క్యారెక్టర్ని అబ్బాయి ప్లే చేశాడు. రైట్, వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. చాలా చిన్న గెస్ ఉందా? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. రైట్, వెరీ గుడ్. ఎవరు గెస్ ఉందా? మన సంఘర్షణలు చాలా యాక్టివ్ ఉన్నాగా. నేను కనిపెట్టారేమో అనుకున్నా. రైట్, మిరియాము మోషే అహరోన్కి అక్క, పెద్ద అక్క. తన తర్వాత మోషే అహరోన్. మోషే జీవితంలో మిరియాము పాత్ర చాలా ఉంది, మీకు అందరికీ మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. సో మిరియాము పాత్రని చాలా చక్కగా ఒకే ఒక పాట ద్వారా మీరు కరెక్ట్గా గెస్ చేశారంటే తను కరెక్ట్గా ప్లే చేసినట్టే కదా. రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. రైట్, సూపర్. పర్లేదు, గుడ్, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, నో ప్రాబ్లం. సూపర్ నాన్న, చెప్పు నాన్న. బలమైన దానిలో నుండి తీపి వచ్చును. రైట్, చెప్పు ఆదిత్య. తిని దానిలో నుండి తిండి వచ్చెను. తిని దానిలో నుండి తిండి వచ్చును. తేనె కంటే తీపి అయినదేది? తేనె కంటే తీపి అయినదేది? సింహం కంటే బలమైనదేది? సింహం కంటే బలమైనదేది? రైట్, వెరీ గుడ్, సూపర్. ఎవరు? సంసోను. రైట్, సంసోనికి బాగా మాదిరికైనటువంటి సింబల్ ఏంటి అక్కడ? ఏం వేసుకున్నాడు? జుట్టు, పొడవాటి జుట్టు. సంసోను లాగే బలవంతుడు కూడా. సంసోను లాగే బలంగా ఉన్నాడు కదా. రైట్, చూడండి ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డాడు చూడండి. ఎవరేం చేస్తారు నన్ను? నేను సంసోన్ని, నన్ను ఎవరేం చేయలేరు. సంసోన్ క్యారెక్టర్ని ఇంతకంటే స్ట్రాంగ్ ఎవరు చేయలేరేమో. రైట్. సంసోన్ గురించి అందరికి తెలిసిందే కదా. సంసోను చేయకూడని తప్పు చేశాడు. ఎంతో బలవంతమైనటువంటి సంసోను తన జుట్టు కత్తిరించుకోవాల్సి వచ్చింది. ఎవరి వల్ల? దెలీలా. రైట్. సో ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి తన జుట్టును పోగొట్టుకున్నాడు, తన శక్తిని పోగొట్టుకున్నాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. గాడిద దవడ ఎముకలు చీల్చినటువంటి సంసోను, సింహాన్ని చంపిన సంసోను, 2 ద్వారబంధరాలు నగరపు ద్వారబంధరాలని గట్టిగా ఆపినటువంటి సంసోను, అంతటి బలవంతుడు. చిన్న తప్పు వల్ల దేవుని విరుద్ధంగా పాపం చేస్తున్న వల్ల తన శక్తిని పోగొట్టుకున్నాడు. వెరీ గుడ్. సంసోన్ క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. సూపర్, వెరీ గుడ్. రైట్, క్యారెక్టర్లో ఉన్నాడు. సంసోన్ క్యారెక్టర్లో ఉన్నాడు.
అసలు ఇప్పుడున్న క్యారెక్టర్ అందరూ రైట్ బైబిల్ పరిశుద్ధ గ్రంథం రైట్ చెప్పిన ఎలా తెలుసా, నేను పరిశుద్ధ గ్రంథాన్ని నన్ను 40 మంది 1500 సంవత్సరాలు రచించారు. నాలో 66 గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధనలో 39, కొత్త నిబంధనలో 27. నాలో దేవునికి మానవునికి మధ్య సంబంధం మరియు విమోచన గురించి రాయబడి ఉన్నది. నన్ను ప్రతిరోజు ధ్యానించిన ఎడల మీరు దేవునిలో ఎదుగుటకు సహాయపడతారు. అందుకే ప్రతిరోజు నన్ను ధ్యానించండి, దేవునికి దగ్గర అవ్వండి. రైట్ రైట్ ఉండు ఉండు ఉన్నాను ఉండు 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 అప్పుడు వెళ్ళకూడదు. చాలా చక్కగా చెప్పింది బాబా. బైబిల్ గురించి సంక్షిప్తంగా గట్టిగా ఒక 2 మినిట్స్లో బైబిల్ గురించి మొత్తం చెప్పేసింది. బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, బైబిల్ ఎప్పుడు రచించారు, ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి బైబిల్ ఉంది, బైబిల్లో పాత నిబంధన కొత్త నిబంధన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసింది. సో ఇట్లాంటి క్యారెక్టర్స్ని ప్లే చేయించడం పిల్లల చేత చాలా కష్టం అండి, చాలా కష్టం. ఎందువల్లంటే అంత చిన్న వయసులో వాళ్ళు రావడం కష్టం, వాళ్ళకి ఇవన్నీ నోరు తిరగదు, ఇవన్నీ చెప్పాలి. ఇంత కష్టపడినటువంటి సండే స్కూల్ టీచర్కి మరొకసారి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టి వాళ్ళకి చాలా హ్యాపీ థ్యాంక్ యూ. గ్రేట్, ఇంట్రడ్యూస్ చేయండి. సూపర్. ఇంకేంటి కానీ వెయిట్ చేయండి, ఆగండి, తను చెప్పలేమండి. సంఘంలో సహోదరులు 2 జనములు నా గర్భంలో కలవు, 2 జనపదములు నా కడుపులో నుండి వచ్చాను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగు. గుడ్. ఎవరండి? రిబ్కా. రిబ్కా ఎవరు? రిబ్కా ఇస్సాకు భార్య. విశ్వాసులకు తండ్రి అబ్రహాము కుమారుడు ఇస్సాకు భార్య రిబ్కా కుమారులు యాకోబు, ఏశావు. అక్కడి నుంచే సంతతి ఎంతవరకు యేసుక్రీస్తు ప్రభు వరకు కూడా అదే సంతతి. అంతగా ఆశీర్వదించినటువంటి గర్భం రిబ్కా క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. చేతిలో కొండ చూడండి ఎంత చక్కగా ఉందో. చక్కగా రిబ్కా లాగానే ఉంటుందో, ఒకవేళ రిబ్కా ఉంటుంటే ఇలాగే ఉంటుంది రిబ్కా కూడా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. సూపర్. ఓహో, చెప్పకండి, ఆన్సర్ చెప్పకండి, సైలెంట్గా ఉండండి. నా భర్త రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమాలకొనవద్దు. నీ దేవుడే నా దేవుడు, నీ జన్మే నా జన్మ. నీ దేవుడే నా దేవుడు, నా జన్మే నా జన్మ. రైట్, సూపర్. అట్లాగే ఉండాలి. ఉండు అక్కడే ఉండు పాప. రైట్. ఎవరు? రూతు. రైట్, రూతు చూడండి, పరిగెరు కూడా పెట్టుకొచ్చింది బాస్కెట్లో. మీరు చూసారా కనబడుతున్న పరిగె అక్కడ బాస్కెట్లో కూడా పెట్టుకుంటున్నాను. రైట్. రూతు గురించి అందరికీ తెలిసిందే. రూతు తన అత్తతో పాటు సంస్థాన్ని వదిలిపెట్టి తన అత్తతో పాటు చాలా దేవుని వైపు నడిచింది. అందువల్ల మన క్రైస్తవ జీవితంలో రూతుని అదొక స్పెషల్ చాప్టర్ అది. సో ఇటువంటి గొప్ప క్యారెక్టర్ని ఇక్కడ ప్లే చేశారు. చాలా బాగుంది అన్న. బాగుంది. పరిగిచ్చేస్తావా అందరికి? ఇస్తావా మరిగా? రైట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. జస్ట్ గో. రైట్. క్లాప్స్ కొట్టండి అందరూ. పంపించండి. అర్థమైందా? చెప్పొద్దు, ఉండండి. వెయిట్ చేయండి, చూడండి. ఇది ఒక చిన్న స్మాల్ ప్లే ఇది. వెయిట్ చేయండి. రైట్. క్యారెక్టర్ ఉందా? డైలాగ్స్ ఉన్నాయా? డైలాగ్స్ ఏం లేవు. రైట్, ఒక్క నిమిషం ఉండండి. అయితే చెప్పండి, నిజం చెప్పండి. మేరీ క్యారెక్టర్ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్. అంటే ఇది నాకు కూడా అర్థం కాదు. యేసుక్రీస్తు పాదాలు విడిచేటువంటి మరియ పాత్ర. రైట్, నాకు లాస్ట్లో ఇచ్చేది ఇది.
ఇద్దరు నాకే పడుతుంది. యేసుక్రీస్తు పాదాలని తుడిచేటువంటి మరియ క్యారెక్టర్ ఇది. రైట్ రైట్ రైట్. చాలా చాలా మొత్తం ఇన్వాల్వ్ అయిపోతుంది. రైట్ 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 గుడ్ గుడ్ గుడ్. యేసుక్రీస్తు క్యారెక్టర్ బాగా అయిపోయినట్టున్నాడు. రైట్ రైట్ రైట్. ఉండు నాన్న ఉండు. నెక్స్ట్ ఎవరు ఏంటి? ఇద్దరు సహోదరులు ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. రైట్ రైట్. కాసేపు చూడండి, స్మాల్ ప్లే ఇది. ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను. నా సహోదరు నన్ను విడిచిపెట్టను. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అంతే. తర్వాత ఈ క్యారెక్టర్గా ఉందా? ఇంకేం లేదు. అర్థమైందా? నువ్వు చెప్పు నాన్న చెప్పు. నేను ఒంటరిగా పని చేస్తున్నాను. చెప్పు. నా సహోదరి నన్ను నన్ను విడిచిపెట్టను. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పాను. రైట్. ఎవరండి? మార్తా మరియా. మార్తా మరియలో మార్త ఏముంటుంది? నేను ఇక్కడ పని చేస్తా ఉన్నాను, బిజీగా ఉన్నాను, మరే మాత్రం నీ దగ్గరే కూర్చోంది, నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంది, తను ఇక్కడ రమ్మని చెప్పు పని చేయడానికి అని అంటుంది కదా. ఆ సన్నివేశాన్ని వాళ్ళు ఇక్కడ ప్లే చేశారు. చాలా చక్కగా చేశారు. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. రైట్. మార్తా అండ్ మరియా ప్లే బాగుంది. రైట్. వెళ్ళచ్చు. రైట్. యేసుప్రభు క్యారెక్టర్ ఇది. యేసుప్రభు కూడా అంతే హైట్. చెప్పు. నేను నీ నిమిత్తము ప్రార్థన చేయు మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదుడు. శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. రైట్. వెరీ గుడ్. ఎవరండి? సమూయేలు. రైట్. సమూయేలు ప్రవక్త గురించి అందరికీ తెలుసు. సమూయేలు ఎవరి కుమారుడు? హన్నా కుమారుడు. సమూయేలు ఎవరి దగ్గర పెరిగాడు? ఏలీ ప్రవక్త దగ్గర పెరిగాడు. సమూయేలు ఏ మందిరంలో పెరిగాడు? షిలోహు ప్రార్థనా మందిరంలో పెరిగాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి రాజుని అభిషేకించిన వారు ఎవరు? సమూయేలు. మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు తర్వాత దావీదుని రాజుగా అభిషేకించింది ఎవరు? సమూయేలు. సమూయేలుకి చాలా చాలా విలువైనటువంటి విషయం ఉంది. ఎందుకంటే రెండు గ్రంథాలు, మొదటి సమయాలు, రెండు సమయాలు బైబిల్లో అంత ఎక్కువ చాప్టర్స్ ఎవరికి కూడా లేవు. ఒక వ్యక్తి సమయాలు మాత్రమే ఉన్నాయి. ఒక పేరు మీద రెండు గ్రంథాలు చాలా ఉన్నాయి. రెండో దినవృత్తాంతంలో మొదటి రాజులు, రెండో రాజులు, ఇట్లా ఉన్నాయి. కానీ ఒకే ఒక వ్యక్తి మీద రెండు గ్రంథాలు, మొదటి సమయాలు, రెండు సమయాలు. అంత ప్రాముఖ్యమైన వ్యక్తిని చాలా క్యారెక్టర్ చాలా బాగా ప్లే చేసింది ఈ అమ్మాయి. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. సమయాలు తెలిసిపోయిందా? తెలిసిపోయింది. ఏంటది చెప్పండి. దావీదు. సమూయేలు దావీదుని అభిషేకిస్తున్నారు. అదేనా? రైట్. ఉంది. ఇంకా ఉందా? ఇది లేదు. ఓకే. ఈ క్యారెక్టర్ తెలుసు కదా? చేతిలో ఏముంది? వడిసెల ఉంది. మైక్ ఇవ్వండి ఒకసారి. వడిసెల ఉంది. తను కూడా ఒక వాక్యం ఉంది, చెప్తాడు. ఉందా? చెప్పు నాన్న. అటు చెప్పు వాళ్ళకి చెప్పు. నేను సింహము ఎలుగు పంటిలో చంపితిని. ఈ సున్నతి లేని ఫిలిస్తీని కూడా వాటిలో ఒకదాని వలె చేయుదును. రైట్. వెరీ గుడ్. తిప్పాలి. వడిసెలు ఇచ్చారు కదా నీకు, తిప్పు. వడిసెలు తిప్పు. బాగా డ్రెస్ వేసుకున్నావు, చాలా కరెక్ట్గా ఉంది. పడిపోయింది ఎవరు?
పడిపోయాడు మీరు అక్కడ చూడలేదు కింద. యుద్ధం యెహోవాదే. యుద్ధం యెహోవాదే అక్కడ పడిపోయాడు ఇంకా. మీరు గమనిస్తున్నారా ఎవరు పడిపోయింది? గొలియాతు. గొలియాతు కూడా చూడండి చాలా హైట్లో ఉన్నాడు. ఓకే 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 రైట్. పడిపోయాడు ఇంకా. గొలియాతు ఇంకా లేదా కాబట్టి పాపం. చాలు రైట్. వెళ్ళచ్చు వాళ్ళు చాలా కష్టపడ్డారు. మీరు ఒకసారి పాత మన ఓల్డ్ మూవీస్ కానీ మన బైబిల్ హిస్టారికల్ మూవీస్ చూస్తే క్యారెక్టర్స్ అలానే ఉంటాయి. రైట్. ఈ క్యారెక్టర్ ఎవరు మీకేమైనా వచ్చిందా? ఐడియా వచ్చిందా? అక్కడ చెప్పారు, పెద్దవాళ్ళు చెప్పేశారు, కనిపెట్టేశారు. ఇంకెవరైనా తనకి తెలుసు? ఇంకెవరైనా తన బాడీ లాంగ్వేజ్ తనకున్న ముందున్న ఇది దాన్ని బట్టి చెప్పండి. ఎవరు? అయితే తనకి ఏమైనా చెప్పేది ఉందా? అమ్మా మోనోని. రైట్ రైట్ రైట్. ఎవరండి? అహరోను. రైట్. అహరోను ఎవరు? యాజకుడు. అహరోను యాజకుడు. ఆ వస్త్రధారణ ఏంటది? ఎవరి వస్త్రధారణ అది? ఎవరి వస్త్రధారణ? యాజకుడి వస్త్రధారణ. పాత నిబంధనలో యాజకుల వస్త్రధారణ ఇలానే ఉంటుంది. ఓకే. సో యాజకుడుగా ఉన్నటువంటి అహరోను యొక్క వస్త్రధారణ అది. మనకు అహరోనుని గుర్తించినందుకు ఒకసారి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. చక్కగా రైట్. చక్కగా జరిపాడు యాజకుడు లాగా. సూపర్. అందరూ ఒకసారి ఇప్పటివరకు ఎవరెవరు ఈ ప్లేస్ ఉంటున్నా సామి ఇక్కడ ఇంకొకరు ఉన్నారా? అయిపోయిన తర్వాత ఓకే రైట్. అంటే క్లాప్స్ కొట్టండి అందరూ. వెరీ గుడ్ చక్కగా క్లాప్స్ కొట్టాలి. రైట్. అందరూ క్లాప్స్ కొట్టాలి చక్కగా.
రైట్. చాలు ఇంకా రైట్, వెరీ గుడ్. చాలా